नमस्ते काद्री न्यूज़ की स्वागतम ना पेर ईश्वर। అందరికీ జై శ్రీరామ్। శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఏవైతే రైస్ ప్యాకెట్లు ఉన్నాయో అవన్నీ ఇక్కడి నుంచి కలుపుగోలు బియ్యం తూకమని చెప్పేసి వేలంపాట్లో పాడి ఇక్కడి నుంచి చైర్మన్ రెడ్డప్ప గారి కొడుకైనటువంటి వెంకటేష్ గారు వారి రైస్ మిల్కి తరలించి అక్కడ సన్న బియ్యంగా చేసుకుంటూ దేవస్థానానికి చెడ్డ పేరు తెస్తున్నారు। ఇక్కడైతే రెండో తేదీ 6వ నెల 2021 తారీఖున జరిగిన వేలంపాట్లో రవీంద్ర చంద్ర అనే అతను కలుపు బియ్యం వేలంపాట్లో పాడగా ఆ బియ్యంతో పాటు ఇక్కడ బియ్యం వేలంపాట్లో రికార్డులు 11,755 కేజీలుగా రికార్డ్ అయినాయి। అదే రికార్డుగా 50 కేజీల బస్తాల్లో వేసినామంటే 231 బస్తాలు మాత్రమే అవుతాయి। అలాంటిది లెటరేట్లో చైర్మన్ గారి కొడుకైనటువంటి వెంకటేశ్వర గారు 700 బస్తాలు దేవస్థానం అని చెప్పేసి లెటరేట్ మీద అదే లెటరేట్లో కనీసం 2 లీటర్లే మాత్రమే మెన్షన్ చేసుకుంటూ దానిపైన ఆలయ చైర్మన్ అయినటువంటి వెంకటేశ్వర గారి సిగ్నేచర్ కూడా లేకుండా లెటరేట్ బయటకు రావడం గమనార్హం। ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి దేవస్థానంలో। అలాగే ఇదే కాకుండా అన్నదాన కార్యక్రమంలో పనిచేసినటువంటి దినకూలీలకు పనిచేసిన వారు కొన్ని రోజుల్లో గైర్హాజరు అయినా కూడా అన్ని రోజులు అయినట్టుగా రికార్డులో మెన్షన్ చేసుకుంటూ ఆ అమౌంట్ను కూడా కాజేస్తున్నారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది। ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూశారంటే 29 రూమ్ నెంబర్లు కూడా బియ్యం బస్తాలు కొల్లుగోలుగా ఉన్నాయని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ చైర్మన్ పదవి ఉన్నటువంటి రెడ్డప్ప గారిని అలాగే ఈ ఆలయ ఈఓ గారిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను కోరుకుంటున్నాను। ఈ చైర్మన్ పదవి ఉన్నటువంటి రెడ్డప్ప గారిని అలాగే ఈ ఆలయ ఈఓ గారిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను కోరుకుంటున్నాను। జరుగుతున్న అక్రమాలకు తర్వాత విజయవాడలో ఏ రకంగా జరుగుతున్నాయో వాటన్నింటినీ మించిన అవినీతి జరుగుతుందనడంలో అతిశయోక్తి లేదు। ఇందుకు ఉదాహరణగా నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు। జూన్ నెలలో దాదాపు 800 బస్తాల బియ్యం కొనుగోలు చేసినట్లు లెటర్ పంపించారు కానీ దేవస్థానంలో మాత్రం 235 కిలోలు అమ్మినట్లు మాత్రమే 235 ప్యాకెట్లు అమ్మినట్లు మాత్రమే రికార్డులో ఉంది। మిగిలిన బియ్యంని ఎందుకు రికార్డులో నమోదు చేయలేదు అనే విషయంపై మేము ప్రశ్నించదలుచుకున్నాం। ఈవో గారు ఇక్కడ లేరు, ఈ సమయానికి మేము ప్రశ్నించడానికి ఈవో గారు ఇక్కడ లేరు। ఈ సందర్భంగా మేము మీడియా మిత్రులతో తెలియజేసేది ఏమంటే దేవస్థానంలో 235 ప్యాకెట్లకు మాత్రమే లెక్క కట్టి మిగిలినవి మాత్రం ఎందుకు ఈ పద్దులో చేర్చలేదు అని మేము ఈ రకంగా ప్రశ్నిస్తున్నాము, ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము। ఇదే విధంగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలకు తోకొల్లలుగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। గతంలో గోశాల నిర్మాణం కోసం ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు చేశారు కానీ గోశాల అయితే ఇప్పటికీ నిర్మించిన పాపాన పోయింది। దేవస్థానం గోవులు ఇప్పటికీ రోడ్ల పాలైపోయి కొన్ని కబేలాల పాలైపోయినాయి। అయినప్పటికీ అధికారులు వాటిని చూస్తూనే ఉన్నారు కానీ వాటి విషయంలో ఏ విధమైన చర్యలు తీసుకోలేదు। రెండవది పాల ప్యాకెట్ల కాటి నుంచి నిత్యావసర వస్తువులు కొనుగోలు అయితేనేమి, తర్వాత దేవస్థానంలో తయారు చేస్తున్న లడ్డు పులిహోర ఇటువంటి విషయాల్లో అమ్మకాల్లో అన్నింటిలోనూ అవినీతి రాజ్యం ఏలుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం। బ్రహ్మోత్సవాల సమయంలో రంగులు వేస్తున్నామని చెప్పారు కానీ ఏ ఉట్టికి కానీ ఎక్కడే కానీ రంగులు వేసిన పాపాన పోలేదు। ఇందులో కాంట్రాక్టర్లు అధికారులు తరువాత ఆలయ పాలక మండలి సభ్యులు అందరూ కుమ్మక్కయ్యి దేవస్థానం ఆస్తులు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారే తప్ప ఆలయాన్ని అభివృద్ధి పరిచింది ఏమాత్రం మేము చూడలేదు। ఇంతవరకు ఆలయంలో సీసీ కెమెరాల కోసం 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని రికార్డుల్లో ఉందని మాకు తెలిసి వచ్చిన సమాచారము। పాత సీసీ కెమెరాలకే మళ్ళా వీళ్ళు బిల్లులు పెట్టుకొని 10 లక్షల రూపాయలు దండుకున్న వ్యవహారం జరుగుతూ ఉంది। రెండవది వచ్చేసి
ఈ ఆలయంలో ఈవోపై ఇన్ని రకాల ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎమ్మెల్యే సామాజిక వర్గం కావడంతో వారిపైన చర్యలు ఏవి తీసుకోకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అధికారులు మరియు పాలక మండలి సభ్యులు, ఎమ్మెల్యే అందరూ కుమ్మక్కయ్యి ఆలయాన్ని దోచుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రెస్పెక్ట్ ఉంది, కొంచెం కూర్చోవాడా కొంచెంసేపు. స్థానిక ప్రజాప్రతినిధి వ్యాపారానికి ఆర్థికపరమైనటువంటి అంశాలకి ఆర్థికవేత్తలు కూడా దిమ్మ తిరిగిపోయేటట్టు ఓ థీసిస్ చెప్పినాడు, సిద్ధప్ప థీసిస్ అని. నిజంగా ఆయన ప్రతిభా పాఠవాలకి ప్రతి ఒక్కడు కూడా గర్వపడాలి. అక్కడి ఎందుకంటే స్మగ్లింగ్ చేసిన దానికి వ్యాపార భాష చెప్పచ్చు. కడుపులు కోసిన అది వృత్తిధరం అని చెప్పుకోవచ్చు. ఇట్స్ ఓన్లీ ద పర్సెప్షన్, చూసేటువంటి విధానమే. ప్రపంచంలో ప్రతి కార్యక్రమం కూడా అనైతికమైనటువంటి కార్యక్రమం కావచ్చు, నైతికమైనటువంటి కార్యక్రమం కావచ్చు, సమాజం ఒప్పుకునేటువంటి కార్యకలాపాలు కావచ్చు, సమాజ తిరస్కరణ గురైనటువంటి కార్యకలాపాలు కావచ్చు, ఒకే విధంగానే కనపడతాయి. రెండోది, పాపం ఏదన్నా క్రైసిస్ వచ్చినప్పుడల్లా మా కేసులు శిక్షలు ఇవే గుర్తుకొస్తూ ఉంటాయి. సబ్జెక్ట్ డీవియేషన్కి, సబ్జెక్ట్ డైల్యూషన్కి. కేసులు శిక్షల గురించి లేదంటే ఎన్నికల్లో పోటీ చేయొచ్చా, ప్రజా జీవితంలో ఉండొచ్చా ఉండకూడదా అనే ఒక నిర్వచనము తెలియజెప్పడానికి, భాష్యం చెప్పడానికి ఈ ప్రపంచం మొత్తాన్ని ఒక పిడికిట్లో తీసుకొచ్చి ఒక కుగ్రామంగా మార్చినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రతి ఒక్క సమాచారాన్ని ఇవ్వగలిగినటువంటి గూగుల్ని సెర్చ్ చేస్తే ఖైదీ నెంబర్ 6093 ఆయన దగ్గర పోయి అన్ని పాఠాలు నేర్చుకుంటే బాగుంటుంది. రెండోది, శిక్ష బండిలు ముఖ్యమంత్రులు చేసినారు. చరిత్ర మర్చిపోతే అట్ట. ఆరోగ్యశ్రీని రద్దు చేసి హైకోర్టుపై స్టే తెచ్చుకొని మళ్ళీ అదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అవి కూడా మర్చిపోతే ఎట్లా? దిర్ ఇస్ ఏ సిస్టమ్, వ్యవస్థలు ఇవి. వ్యవస్థలకు లోబడి పని చేస్తారు. ఎవరైనా, నేనైనా, నువ్వైనా, ఇంకోరైనా, ఎవరెవరు. అది ఈ మనిషికి చెప్పాలని అసలు అవసరం మాకుందని చెప్పి మేము అనుకోవడంలా. ఇక్కడ ప్రజలకు ఎప్పుడో తెలియజెప్పినాం. దీంట్లో సీక్రెస్ ఏం లేదు. ఎలక్షన్లు అఫిడవిట్ ఫైల్ చేసింటాం, పదే ఎన్నికల్లో పోటీ చేసినాం. నిజంగా నీ దగ్గర అంత చిత్తశుద్ధి ఉంటే పాపం 12 ఏళ్ళ శిక్ష పడినటువంటి వ్యక్తితో నేను ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినాను, ఈ ఎన్నిక చెల్లదని చెప్పేసి రాజీనామా చేసి ఫ్రెష్గా మ్యాండేట్ కోరు పాపం. నిజంగా నీ దగ్గర నిజాయితీ ఉంటే. మామూలుగా సబ్జెక్ట్ డీవియేషన్ పోతూ ఉంటాం. నేను ఈరోజు చెప్తాను మీ అందరికీ. నా సొంత విషయాల గురించో ఆయన సొంత విషయాలతోనో ఈ నియోజకవర్గానికి వచ్చేది ఏమీ లేదు. ఈ నియోజకవర్గానికి ఏదైనా చేయాలంటే నాయకులైనటువంటి వాళ్లకు సరైనటువంటి దృష్టి ఉండాల, విజన్ ఉండాల, దూరదృష్టి ఉండాల. ఇక్కడ ఉన్నటువంటి సమాజం మీద, సామాజిక రుగ్మతల మీద
సామాజిక బలహీనతల మీద అవగాహన ఉండాలి, భౌగోళిక పరిస్థితుల మీద. అవి వదిలిపెట్టేసి చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేకి, డొల్లతనాన్ని కప్పిపుచ్చుకునేకి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘ వ్యతిరేకమైనటువంటి చర్యలకు బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ డిఫెన్స్ వాళ్ళకు ఉంటుంది. దొంగతనం చేసేవాడు వానికో డిఫెన్స్ ఉంటుంది, అబద్ధాలు చెప్పేవాడు వానికో డిఫెన్స్ ఉంటుంది, మర్డర్ చేసేవాడు వానికో డిఫెన్స్ ఉంటుంది, తాగుబోతుకో డిఫెన్స్ ఉంటుంది, రేపిస్ట్కో డిఫెన్స్ ఉంటుంది. అది వన్ పర్సెప్షన్. ఆహార భద్రతా చట్టంలో భాగంగా పేద ప్రజలకి కేంద్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ వస్తుంది. అది తీసుకోవడము తీసుకున్న తర్వాత దాన్ని మార్పిడి చేసుకోవడము ఆ లబ్ధిదారుని యొక్క ఆలోచన విచక్షణ. అది దాన్ని మేము తప్పుపట్టాం. దాన్ని తీసుకొని మీరు అమ్ముకుంటే అదే రేటుకి అమ్ముకుంటే, లేదంటే ఒక 50 పైసలు రూపాయలు లాభం పెట్టుకొని 2 రూపాయలు లాభం పెట్టుకొని అమ్ముకుంటే కూడా మేము తప్పుపట్టాం. దాన్ని కల్తీ చేసి సన్నబియ్యం కింద చూపిస్తూ వేరే బ్రాండ్ల పేరు మీద అమ్మడం అనేది నేరం. చట్టం అంగీకరించదు. అది ప్రజల ఆరోగ్యాలతోనూ ప్రజల అవసరాలతోనూ ఆడుకునేటువంటి కార్యక్రమం ఇది. సమాజంలో దీనికి చట్టపరంగా కానీ సమాజపరంగా కానీ యాక్సెప్టెన్స్ లేదు, దీనికి సమ్మతి లేదు. కాబట్టే ఇట్స్ ఎ క్రైమ్. అందుకే కేసు బుక్ చేసినారు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో బియ్యం కొన్నట్టు ఒక రసీదును తయారు చేయించుకోవడం అనేది అది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ఆయన 30 ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నాడంట, మాకేం అభ్యంతరం లేదు. వ్యక్తిగతంగా రెడ్డప్ప శెట్టి గారి గురించి మాకెక్కడ చెడ్డం లేదు. ఆయన అధ్యాపక వృత్తి కూడా చేసినాడు. వ్యాపారం చేసినంతసేపు మాకేమి ఏ వ్యాపారస్తుని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు ఉండదు. ఎందుకంటే సమాజంలో రైతులు, కార్మికులు, కర్షకులు, వ్యాపారస్తులు, కూలీలు, వీళ్ళంతా అధ్యాపకులు, మేధావులు అందరూ ఉంటేనే సమాజం. అది బ్యాలెన్స్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ అయితే సమాజం సృష్టిలో ఉండేటువంటి అందం కూడా అది. ఆ అందాన్ని కోల్పోవాలనే ఆలోచన మాకు ఏమాత్రం ఉండదు రాజకీయ పార్టీగా, రాజకీయ నాయకుడిగా. ఇది ఒక ధార్మిక సంస్థ. ఈ ధార్మిక సంస్థలో రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక పెద్ద మనిషిని చైర్పర్సన్ కానీ పాలక మండలిలో సభ్యుల్ని కానీ నియమించేటువంటి కార్యక్రమం అధికార పార్టీలో ఉన్నటువంటి చేస్తారు. అది కూడా ఏం తప్పిదం కాదు. వాళ్ళకు తోచినటువంటి మేర, వాళ్ళ విఘ్నత మేర చేస్తారు. ఇట్స్ ఎ డిస్క్రిషనరీ, అది తప్పేం కాదు. కానీ ఆయన చేస్తున్నటువంటి వ్యాపారంలో భాగంగా కొన్ని లక్షల మంది నమ్మకానికి ప్రతీకగా ఉన్నటువంటి ధార్మిక సంస్థ, అది హిందూ ధార్మిక సంస్థ కావచ్చు, ముస్లిం ధార్మిక సంస్థ కాదు, క్రిస్టియన్ ధార్మిక సంస్థ కావచ్చు, ఆ చైర్లో ఉంటుంది. ఆ చైర్ డెకరం మెయింటైన్ చేయకుండా లాలూచి వ్యవహారము, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం చేసుకోవడాన్ని మేము తప్పులు పడుతూ మాట్లాడుతున్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ చైర్మన్ గారిని, ఆయన వయసుని, ఆయనకున్నటువంటి ఉపాధ్యాయ వృత్తి అనుభవాన్ని గౌరవిస్తూ ఆయన విఘ్నతకు వదిలేస్తాను. రాజీనామా చేయాలన్నా చేయకుండా అక్కడే కూర్చొని ఈ ఊరి ప్రతిష్టని మంట గలుపుతారా, అది మీ విఘ్నతకు వదిలేస్తాను. ప్రజలు కూడా ఆలోచన చేసుకోండి. నాయకులకు ఉన్నటువంటి కులమో మతాన్నో ఆపాదించుకొని వాళ్ళు బతకాలని కోరుకున్నప్పుడు రాళ్ళతో కొట్టండి. ఆ అట్టడుగు కులాలు, అట్టడుగు వర్గాలు, ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి దారిద్ర్య రేఖ ఉన్నటువంటి కులాలు
నిర్లక్ష్యానికి కాబడినటువంటి వర్గాల్ని పైకి తీసుకొచ్చి వాళ్ళకు వెన్నుదన్నుగా నిలవాల్సినటువంటి బాధ్యత నాయకులని చెప్పేసి మీరు గ్రహించుకోమని చెప్పి తెలియజెప్తున్నాడు. ట్రబుల్ మాంగరింగ్ చాలా పెద్ద ఇంగ్లీష్ వర్డ్ అన్నాడు ఆయన, ట్రబుల్ మాంగరింగ్ అని చెప్పేసి. కరెక్టే, నువ్వు చేసే పనులన్నిటికీ మేము ప్రశ్నిస్తే ట్రబుల్ మాంగరింగే. ఆ ట్రబుల్ ఎవరికంటే నీకు, నువ్వు చేస్తున్నటువంటి అకృత్యాలు, ఆర్థిక నేరాలకి, వీటికి నేను ట్రబుల్ మాంగరింగ్ అనే బిహేవ్ చేస్తున్నట్టు వారికి కనిపిస్తుంది. చెప్పినా ఇందాక వాళ్ళని రోడ్లో తిట్టడం అనేది తప్పేనా? ప్రశ్నించేటప్పుడు తిట్టకూడదు ఏంటా, అది నాకు సభ్యత కాదు. చౌక దుకాణం అనేటువంటి బియ్యమును దళారీలను పెంచి సేకరించి కిలో 9 రూపాయల చొప్పున నిరుపేదల దగ్గర సేకరించి వాటికి పాలిసి పట్టి ఇతర రాష్ట్రాలకు కిలో 40 రూపాయల నుంచి 50 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితికి దుర్మార్గమైనటువంటి చర్యకి పాల్పడుతున్నటువంటి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డిపం తక్షణం పదవి నుంచి తొలగిస్తూ అతని పైన క్రిమినల్ కేసులు కట్టి పీడీ యాక్ట్ పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తామండి. అలాగే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ అధికార పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. నాడు నేడులో కూడా అవినీతి, మున్సిపాలిటీలో సీసీ రోడ్లు అవినీతి, విద్యాశాఖలో అవినీతి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అవినీతి, ప్రతి దాంట్లోనూ అవినీతి 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 అవినీతి. కాబట్టి ఇలాంటి వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నటువంటి అందరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఆ ఈవో గారిని కూడా తక్షణం ఈరోజు ఇంత జరుగుతున్నా కూడా అసలు ఆయనకి సీము నెత్ర ఉందా, నిద్రపోతున్నాడని ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. కాద్రి లక్ష్మీనరసింహ టెంపుల్ ఆలయ అనేటువంటి ఈవో గారు నిద్రపోతున్నాడా? ఈరోజు వాళ్ళు ఇష్టాంతరంగా భీమన్ని కూడా పాలసీ పట్టించి అధికారులు అడిగితే ఈరోజు కాద్రి లక్ష్మీనరసింహ భీమ్ అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే మీరు నిద్రపోతున్నారా, లేకపోతే మీకు తెలీదా, తెలిసినట్లు నటిస్తూ కపట నిద్రపోతున్నారా, లేదా మీరు కూడా వాళ్ళు ఏమైనా భాగస్వామై మామూలు పూచుకున్నారా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతాను. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు తక్షణం వాటిని వెంటనే పరిశీలన చేసి విచారించి తగు చర్యలు తీసుకోవాలి, బాధ్యులైనటువంటి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కానీ కదిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆలోచించాలా. మీకు ప్రజలు ఓట్లు వేసి ఉండేది కదిరి ప్రాంతంలో, కదిరి ప్రజలు ఏదో ఉద్ధరిస్తారని, అంతేగాని మీరేదో అధికారం వస్తానే అవినీతిగా మారి మీరు దోసుకుంటా ఉంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున కదిరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మీకు గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం. ప్రధానమైన మా డిమాండ్ ఏమంటే, ఎవరైతే సౌకర్య డిపోలో ఉన్నటువంటి బియ్యంను తీసుకొచ్చి ఈ రెడ్డప్ప శెట్టి అనేటువంటి అతని యొక్క రైస్ మిల్లులో అతని కుమారుడు వెంకటేష్ శెట్టి వీళ్ళందరూ కూడి పాలిష్ పెట్టి వేస్ట్ ఆయిల్ పోసి పాలిష్ చేసి వివిధ బ్రాండ్లతో పేర్లు పెట్టి సంచులు తయారు చేసి ప్యాకింగ్ చేసి అమ్మే ప్రయత్నం చేశారో వీళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలా, పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీకి తెలియజేస్తూ, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆలయ కమిటీ సిబ్బంది కానీ లేదా సౌకు దుకాణం సంబంధించిన వాళ్ళు నిరుపేదల బియ్యం తెచ్చారా, లేదా స్టాక్ పాయింట్ నుంచి కానీ స్టోర్లో నుంచి ఇంకా ఏమన్నా పెడతారా సార్ గ్రూప్ సార్ మీకు చేయండి సార్. నాటి ప్రతిపక్ష నేత నేటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
తన పాదయాత్రలో భాగంగా ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి మొట్టమొదటి మాట హామీ సిపిఎస్ రద్దు. మిగిలిన అన్ని అంశాల కంటే అడుగడుగునా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన సందర్భంలో ప్రతి చోట సార్కు మన కదిరిలో కూడా సీనా సారు మరొక మేడం కలిసి సిపిఎస్ పోస్టర్ పట్టుకొని మరీ సార్ పక్కన నడవడం జరిగింది. ప్రతి చోట కూడా సారు రద్దు చేస్తాం, తప్పనిసరిగా వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది సార్. వారం అని చెప్పడం వల్ల ప్రతి వారం ఎదురు చూస్తున్నాం. మరి ఎక్కడ ఏ సమస్య ఉందో నాడు మీరు చెప్పిన మాట మాకు ఎటువంటి కమిటీ లేకుండా కాలయాపన చేయకుండా వచ్చిన వారంలో చేస్తామని అన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని మీ వెంట మేము నడిచాం సార్. మీరు హామీ నెరవేరుస్తారని మేము ప్రాణాలు సైతం అనేక రకాల మా ఉద్యోగాలు సైతం పణంగా పెట్టి మరి మేము చాలామంది ఈ ఉద్యమంలో పాల్గొని మీ వెంట నడిచాం. సిపిఎస్ రద్దు చేసి మా గుండెల్లో స్థిరస్థాయిగా శాశ్వతంగా, ఎందుకంటే వృద్ధాప్యం అనేది మరి అందరికీ వస్తుంది. ఆ సందర్భంలో ఎవరి భరోసా ఉండదు కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మీరు ఇచ్చిన మాటను దాదాపుగా 109 సభల్లో సిపిఎస్ రద్దు అనే హామీ మీరు ఇవ్వడం జరిగింది సార్. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట తప్పరు, మడమ తిప్పరు అనేటువంటి మీ కుటుంబానికి ఉన్నటువంటి పేరు వల్లనే మేము మీ వెంట నడవడం జరిగింది సార్. ఇది ఏ ఉద్యోగులు ఎక్కువగా నమ్మింది ఆ మాటనే. మీరు మాట ఇస్తే తప్పరు కాబట్టి మీ మాట తప్పరు అనే ఉద్దేశంతోనే మీ వెంట మేము ఆ ఉద్యోగస్తులందరూ కూడా నిలబడి మిమ్మల్ని గెలిపించుకొని మా పక్షాన ముఖ్యమంత్రిని చేసుకున్నాం. ఈ సందర్భంగా తప్పనిసరిగా రద్దు చేసి చిరస్థాయిగా నిలిచిపోవాలి. మరి సిపిఎస్ రద్దు అనేది మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య సార్. మీరు చేసి దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతారు. ఆ పేరు కూడా ఎన్నో అందులో అడగనివి ఎన్నో ఇస్తున్నారు, మేము దాన్ని కాదనట్లేదు. కానీ ఉద్యోగుల పక్షాన మీరు ప్రధానంగా ఇచ్చినటువంటి హామీ ఏమిటంటే సిపిఎస్ రద్దు. ఉద్యోగుల పక్షాన ఎన్నో చేస్తున్నారు సార్. అడగకపోయినా టయానికి వాళ్ళకు ప్రతి సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మాది కూడా సంక్షేమ కార్యక్రమంగా భావించి మరి ఎందుకంటే వృద్ధాప్యంలో మాకు అదే సంక్షేమం. గతంలో ఎన్నోసార్లు అనేక ఉద్యమాలు చేయడం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారు సిపిఎస్ రద్దు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడం అయితే జరిగింది, కానీ కొద్దిగా ఆ రాష్ట్ర పరిస్థితులు అనివార్య కారణాల వల్ల అది జాప్యం జరిగింది. కానీ ఇక ఈ హామీ అనేది త్వరగా నెరవేర్చాలని మన సీఎం గారిని, తర్వాత మన కదిరి శాసనసభ్యులు అనేటువంటి పివి సిద్ధార్థ సార్ గారికి కూడా వినవించాం. ఎందుకంటే ఇందులో లోపాలు అందరికీ తెలుసు, మన సార్కే ఎన్నోసార్లు వినవించుకున్నాం. కాబట్టి దయచేసి ఆ సిపిఎస్ హామీ రద్దును నెరవేర్చవలసిందిగా మన కదిరి సిపిఎస్ నియోజకవర్గంలోని ఉపాధ్యాయులందరి తరఫున మరియు ఉద్యోగస్తులందరి తరఫున కోరడం జరిగింది. సిపిఎస్ రద్దు అంశం మరి ఎన్నికల ముందు కూడా చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పాదయాత్రలో కూడా ఈ అంశం గురించి చాలా చోట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా సిపిఎస్ రద్దు అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంచింది. మరి ఆ మాటకు ఇచ్చిన మాటకు కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు అంశాన్ని పరిశీలించడానికి ఒక హైపవర్ కమిటీని కూడా ఇప్పటికే వేశాం. మరి కమిటీ దానికి సంబంధించిన పని కూడా చేస్తూ ఉంది. మరి చాలా క్లిష్టమైన సమస్య కావడం వల్ల అయితేనేమి, కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అయితేనేమి, కొన్ని రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులు ఉండడం వల్ల అయితేనేమి కొంత ఆలస్యం అవుతోంది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి. దాదాపుగా 95% హామీలు కేవలం సంవత్సరం రోజుల్లోనే నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా ఈ సమస్య కూడా ఇచ్చిన మాట ప్రకారము ఆయన నెరవేరుస్తారనేటువంటి నమ్మకం మాకందరికీ ఉంది. మరి మీ అందరి యొక్క ఏదైతే ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని గౌరవ ప్రభుత్వం దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకుపోతాము. మీకు ఎల్లవేళలా అండగా నిలబడతామని చెప్పి సవినయంగా మనం చేసుకుంటాము.
నుంచి 70 కిలోమీటర్లు అంటే మీకు ఏం పని మన ఎట్లు అంత ఇంత దొరుకుతుంది ఏదో ఎంఆర్ఓ మేడం చెప్పి కొంత జనానికన్నా ఏదో సార్ మాకైతే బతుకుదరు లేదు సార్ నిజమైన మాట. సార్ ఎంపీ లాడ్స్ వస్తాయని చూడండి సార్. ఎంపీ లాడ్స్ సార్ 2 సంవత్సరాలు అయింది మన గవర్నమెంట్ వచ్చి. మీ మండలంలో ఎన్ని రోడ్లు వేస్తున్నాము ఒకసారి చెప్పండి. అన్నీ ఒకటే సార్. వర్షం పడినప్పుడు వచ్చి మీరు ఫిబ్రవరి మార్చిలో వస్తుంది. ఇంకా ఆర్ఎండ్లో ఆడేస్తారు. ఎన్ఆర్ఈజిఎస్ లోనే మాత్రమే సార్ 2 కిలోమీటర్ సార్. కొలతలు కూడా అయిపోయినాయి అన్ని. ఎప్పటికైనా ఉంటుంది అంత పని చేస్తే ఆక్సిజన్ సౌకర్యం 30 ఆక్సిజన్ సిలిండర్లు 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా దీనికి శాంక్షన్ అయింది. వచ్చే 4 రోజుల లోపల అవన్నీ కూడా ఇక్కడే అందుబాటులో తీసుకొస్తాం. కోవిడ్ 3rd వేవ్ వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాను ప్రజలు కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు అన్ని ఆసుపత్రులు పొద్దున దీన్ని కూడా కోవిడ్ హాస్పిటల్గా నోటిఫై చేయడానికి ఇక్కడ కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా కాన్పులు కూడా దాదాపుగా ఈరోజు తనకల్లు గవర్నమెంట్ హాస్పిటల్లో గౌరవనీయులు ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారి అధ్యక్షతన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. దానికి మెంబర్స్ ఎంపీడీఓ సార్, లోకల్ మెంబర్స్ అందరూ హాజరైనారు. ముఖ్యంగా ఆసుపత్రిలో అవసరమైన వాటర్ ప్యూరిఫైర్, ఎలక్ట్రిక్ రిపేర్స్, తర్వాత ఏసీ రిపేర్స్, విండో కర్టెన్స్, డోర్ కర్టెన్స్ లాంటి అవసరమైన సామాగ్రి కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు చేసుకుని తీర్మానం చేయడమైనది. తొందరలోనే ఇవన్నీ కార్యక్రమం చేస్తాము. తర్వాత హాస్పిటల్లో ఎమ్మెల్యే సార్ మాట్లాడుతూ తొందరలో మన ఆసుపత్రికి ఒక 30 ఆక్సిజన్ సిలిండర్స్, 25 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వస్తాయి. అంటే త్వరలో కోవిడ్ వచ్చే అవకాశం, 3rd వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున వాటిని ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకుంటూ పోతున్నాము. తర్వాత నార్మల్ డెలివరీస్ కూడా త్వరలో ఇక్కడ ఆరోగ్యశ్రీ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు రోజు ఎమ్మెల్యే సార్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఆసుపత్రిలో 24 గంటలు డాక్టర్లు ఉండాలి, ఆ రకంగా చర్యలు తీసుకోమని చెప్పారు. లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని సార్ గారు హెచ్చరించారు. ఆ రకంగానే ఇక్కడ ముందు ఇక్కడ ఖచ్చితంగా 24 గంటలు డాక్టర్ ఉండేలాగా నేను ప్రయత్నం చేస్తాను. సార్ కొద్దిగా అట్లా ఎన్నికి ఉండండి. ఒక నిమిషం ఇక్కడ చంద్ర నాగా ఒక ఫోటో చేస్తాం. రాబా
సార్ వెళ్ళేదా అందరూ రమేష్ అరే సార్ ఎట్లా పర్లేదులేండి మేడం గిరన్న ఈరోజు 25 సంవత్సరాలుగా ఎంపీడీఓలకు ప్రమోషన్ లేకుండా నిలబడిపోయిన వాళ్ళందరికీ కూడా 91 సంవత్సరం వరకు కూడా ప్రమోషన్ అందరికీ రావడం జరుగుతుంది. దీనివల్ల వివిధ కేటగిరీలో 12 కేటగిరీలో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ కదలడం వల్ల కింది స్థాయిలో జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్గా 20 సంవత్సరాలుగా చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇప్పుడు రావడం జరుగుతుంది. దీని అందరికీ కారణమైనటువంటి మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా కమిషనర్ గారికి మరియు తర్వాత గోపాలకృష్ణ ద్వివేది సార్ సెక్రటరీ సార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా మన ఎమ్మెల్యే సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. గత 25 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఎంపీడీఓల ప్రమోషన్ను గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గారు శ్రీ గోపాలకృష్ణ ద్వివేది గారు, అదేవిధంగా మా కమిషనర్ గిరిజాశంకర్ గారి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 255 మందికి ఎంపీడీఓలకు పదోన్నతి లభిస్తోంది. గత 25 సంవత్సరాలుగా ఒకటే క్యాడర్లో పనిచేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశీస్సులతో, పెద్దల యొక్క ఆశీస్సులతో, అందరి యొక్క కృషితో ఈరోజు ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యి సీనియారిటీలన్నీ ఒక కొలికొచ్చాయి. వన్ టైం సెటిల్మెంట్గా ఒక 250 మందికి ఈరోజు ప్రభుత్వం అందరికీ కూడా ప్రమోషన్లు ఇవ్వడము చాలా శుభపరిణామము. ఒకటే క్యాడర్లో ఉండడం వలన ఒకటే దీంట్లో ఉన్నామని చెప్పేసి ఈరోజు ఎంతో మా మీద సానుభూతితో ఎమ్మెల్యేలు కానీ, తర్వాత ఎంపీలు కానీ, తర్వాత మంత్రులు కానీ అందరూ కూడా ఈరోజు మా కోసం అని చెప్పేసి పెద్ద మనసు చేసుకునేసి ఈ సమస్యను పరిష్కారం చేశారు. దీనివల్ల పంచాయతీరాజ్ శాఖలో 12 క్యాడర్లలో ఉన్న వివిధ ఉద్యోగస్తులందరూ కూడా లబ్ధి పొందుతారు. దాదాపుగా 18,000 మంది పంచాయతీరాజ్ ఉద్యోగస్తులందరూ కూడా దీనివల్ల రాబోయే రోజుల్లో లబ్ధి పొందడం జరుగుతుంది. అంతేకాకుండా మా మాతృశాఖలో ఒక 26 సీఈఓ డిప్యూటీ సీఈఓ పోస్టులు, అంతేకాకుండా ఒక 51 డిఎల్డిఓ పోస్టులు, అంతేకాకుండా రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లలో అయితేనేమి, తర్వాత రూరల్ డెవలప్మెంట్లో అయితేనేమి పోస్టులన్నింటినీ కూడా ఎంపీడీఓలకు ప్రమోషన్ ద్వారా ఎర్నమార్క్ చేసి రాబోయే రోజుల్లో ఇవ్వడం వలన ఒక చైన్ అంతా మొత్తం కింద ఏదైతే నిలబడిపోయిందో ఆ చైన్ అంతా కూడా కదలడం జరుగుతుంది. చాలామంది కూడా ప్రమోషన్లు రావడం వల్ల వారు మరింత ఉత్సాహంగా ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తారు. సో ఈ సందర్భంలో మాకు ఇన్ని రోజులకు గాను ఈ సమస్యను పరిష్కారం చేసిన దానికోసం అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మా సమస్యను సీఎం గారి దృష్టికి పదే తీసుకొని వెళ్ళి మా మీద సానుభూతితో ఈ సమస్యలను పరిష్కారం చేయడంలో ఎవరైతే కృషి చేశారో అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మరోసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము గతంలో కూడా మన ఎమ్మెల్యే సార్ గారిని కలవడం జరిగింది ఈ విషయంలో. వారు కూడా చాలా పెద్ద మనసు చేసుకొని మేము చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారి పదే ముఖ్యమంత్రి గారితో కలిసిన సందర్భంలో పదే విషయాలను ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో ఏవైతే వాస్తవ పరిస్థితులు ఉన్నాయో వాటిని తెలియజేయడం జరిగింది. సో వారికి కూడా ఈ సందర్భంలో మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వారి కృతజ్ఞతలు తెలియజేయడానికి సార్ గారిని కలవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకి మరి దాదాపుగా 25 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రమోషన్లని క్లియర్ చేయడం,
గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గత 25 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్య పరిష్కరించి దాదాపుగా 250 మంది పైచిలకు ఎంపీడీఓలు అయితేనేమి మరి ఇతర వివిధ కేటగిరీల్లో ఉన్న 12 కేటగిరీల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. మరి ఆ సచివాలయాల్ని మేనేజ్ చేయడం, ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఈరోజు సచివాలయాల ద్వారా ప్రజలకి మరి ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవి చిట్ట చివరి లబ్ధిదారుడి వరకు అందించడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా మరి ఎన్ఆర్ఈజీఎస్ అనే సంస్థని కీలకంగా మరి నడపడంలో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపుగా 25-30 సంవత్సరాల పాటు ఒకే క్యాడర్లో పనిచేయడం గతంలో ఉండేది. మరి ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు వచ్చి మరింత ఉత్సాహంగా మరి ఈ వ్యవస్థలో పనిచేయడానికి మరి ఎంతో కీలకమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఈరోజు సచివాలయ వ్యవస్థలన్నీ కూడా నడపడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో అవన్నీ కూడా మరింత మెరుగైన రీతిలో ప్రజలకు అందించడానికి ప్రమోషన్లు ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ మరి ఈ సందర్భంగా మరి ప్రమోషన్లు పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి బిల్డన్ అప్డేట్స్. మరో బిల్డన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.